కర్నూలు జిల్లా గూడూరు పట్టణంలో ఇసుక కోసం ధర్నాకు దిగారు. టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీగా ర్యాలీ నిర్వహించారు. ఇసుక వలన కార్మికుల కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. తక్షణమే ఇసుకను అందరికీ అందుబాటులోకి తేలేకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు టీడీపీ నేత కరుణాకర్ రాజు. ఈరోజు గౌరవ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరియు కోడుమూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ సిడి విష్ణువర్ధన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇసుకను ప్రజలకు ఉచితంగా ఇవ్వాలనే ఒక నినాదంతో ఈరోజు నిరసన కార్యక్రమం గూడూరు నగర పంచాయతీ గూడూరు మండల పరిధిలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ ఇసుక విధానం వల్ల ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే కార్మికులు ఎంతోమంది ఇసుక లేకపోవడం వల్ల వాళ్ళ కుటుంబాలతో సహా రోడ్డున పడి మరి ఎంతో ఇబ్బందుల పాలవుతున్నారు. మరి ఈ ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నామనే ఒక చెడ్డ పేరు కూడా ప్రభుత్వానికి వస్తుంది. కాబట్టి వీలైనంత తొందరలో ప్రజలకు ఇసుకను అందించి మరి పేద ప్రజలకు కానీ భవన కార్మికులకు కానీ ట్రాక్టర్ యజమానులకు కానీ ఎవరికైనా ఇసుక ఇల్లు ఇప్పుడు గృహ నిర్మాణాలకు ఇసుక లేక ఇల్లు నిర్మాణాలు అర్ధాంతంగా నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఎట్టి పరిస్థితి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇసుకను ఎక్కడి నుంచైనా తెప్పించి కానీ ప్రతి ఒక్కరిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కాబట్టి ఈరోజు ఈ గూడూరు నగర పంచాయతీ పరిధిలోని ఈ యొక్క ఇసుక ఉచితంగా ప్రభుత్వం ఇసుకను ప్రజలకు అందించాలనే ఒక నినాదంతో చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. బి కరుణాకర్ రాజు, జిల్లా ప్రధాన తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి.